ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగా ధ్యానం చేద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం అందరం కలిసి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక మంచిగా. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాలపు ధ్యానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సందేశం ఏమిటంటే, మిగిలిన వాటిని బలపరచుము. అందరు చెప్పండి. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడిన సందేశం ఏమిటంటే, నిలిచిన లేదా మిగిలిన శేషమును దేవుడు కాపాడునట్లుగా వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని. నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము అని ఒక భారభరితమైన ప్రార్థన అంశాన్ని మనకి ఇవ్వడమే కాకుండా, మనము ఆ శేషములో ఉండాలి అనే గొప్ప పిలుపును ప్రభు మనకు అనుగ్రహించారు. ఉదయకాలపు సందేశములో దేవుని పిలుపుని ఎంతమంది స్వీకరించారు? అబ్బా, బాగా ఆలోచించి చెయ్యి ఎత్తాలా వద్దని చూస్తున్నారు ఏమిటండి? స్తోత్రం. హల్లెలూయా. మనము ఆ శేషములో ఉండాలి. దేవుని కొరకు శేషముగా నిలబడిన ఒక్క నోవహు కుటుంబం మరలా భూమి దేవుని ఏర్పాటులో సంకల్పంలో ఉన్నవారితో నింపబడ్డానికి కారణమైంది. నిలిచిన 11 మంది భూలోకమును తల్లకిందులు చేసి ఒక బలమైన దేవుని రాజ్యమును స్థాపించడానికి కారణమయ్యారు. కనుక ఆ రాలిపోయిన వారిలో, చనిపోయిన వారిలో, ఓడిపోయిన వారిలో, పడిపోయిన వారిలో, సనిగిన వారిలో, ఆశలు కలిగిన వారిలో మనము లేకుండా నిలిచిన శేషముగా ఉండాలి అనేది ఈ ఉదయకాలపు ధ్యానం. ఇకపోతే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం కొరకు ప్రభు ఇస్తున్న మాట, ఒక సంఘ కాపరిని పిలిచి మరీ దేవుడి మాట చెప్పారు. సార్దీసులో ఉన్న సంఘ కాపరికి ప్రభు పిలుస్తూ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక చావనయ్యున్న ఆ మిగిలిన వాటిని బలపరచు అని ప్రభు మాట్లాడారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, అతడు క్రియలు లేని సేవకుడు కాదు, క్రియలు లేని క్రైస్తవుడు కాదు. అతని క్రియలో దేవుని ఎదుట సంపూర్ణము కాలేదంట. అంటే ఒక దైవ సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా ఏ ఆత్మ సంబంధమైన క్రియలు ఉండాలో ఉన్నాయి, కానీ అవి సంపూర్ణమవ్వలేదంట దేవుని దగ్గర. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే. మరేం చేయాలి ఇప్పుడు? చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుకో, లేకపోతే నీకు చాలా ప్రమాదం అని హెచ్చరిక చేశాడు. 2 మాటలు ఇక్కడ మనం దృష్టి పెట్టాలి. క్రియలు ఉన్నాయి కానీ సంపూర్ణము కాలేదు. సంపూర్ణము కాని స్థితిలో అసంపూర్ణంగా, అపరిపక్వంగా ఉండిపోయిన ఆ క్రియలట ప్రమాదకరమైన మాట చెప్తున్నాడు. చావనయ్యున్నాయి అంటున్నాడు. అంటే ఒక పరిపూర్ణతలోనికి రాకపోతే, వాటిని సంపూర్ణం చేయకపోతే
కొంతవరకు వాటిని తీసుకొచ్చి ఇక చాలే అని వదిలేస్తే ఆ క్రియలన్నీ చనిపోతాయట, మృతతుల్యమైపోతాయి, నిర్జీవం అయిపోతాయి. నీకు క్రియలున్నాయి, ఆ క్రియలు దేవుని నిద్ర సంపూర్ణం అవ్వలేదు. కొన్ని చావడానికి అనగా నిర్జీవమైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు త్వరగా మేల్కొని చావనయ్యున్న మిగిలిన వాటిని నేను త్వరగా బలపరుచుకో. ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందో, లేకపోతే నీ స్థానమే ప్రశ్నార్థకమైపోతుందని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. క్రియలు కలిగిన వానిగా దేవుని చేతనే అంగీకరించబడుతున్న ఒక సంఘ కాపరి అర్జెంటుగా మారు మనసు పొందాలని హెచ్చరిక పొందుతున్నాడే. మనమంతా దేవుని ఎదుట ఏ స్థాయిగా నిలబడాలి? మరి క్రియలు కలిగిన వాడుగా ఒక సంఘ కాపరే ఇంతలా ప్రశ్నింపబడుతున్నాడే. సిలువ మీద యేసు చేసిన కార్యం మీదే ఆధారపడి కృపలో కొట్టుకుపోతున్న వాడికి, తమ పక్షంగా పరిశుద్ధులు చేస్తున్న ప్రార్థనలపై ఆధారపడి భక్తిని లాగించేస్తున్న వాడికి, స్వంతముగా దేవుని ఎదుట అంగీకరింపదగిన క్రియలు ఏమీ లేని వాడికి ఇక క్రియలు సంపూర్ణం చేసే స్థాయి ఎప్పటికి వస్తుంది? కొద్ది గొప్ప క్రియలు ఉన్నాయి కానీ సంపూర్ణత కాలేదో, పరిపూర్ణతలకు రావడం లేదో. అలా వదిలేసావు, పరిపూర్ణత తెలదు కాబట్టి చచ్చిపోయేలా ఉన్నాయి ఆ క్రియలని. నీవు లేచి చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకో. ఈ విషయంలో మారు మనసు పొందు, లేకపోతే నీ స్థానమే గల్లంత అయిపోద్దని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ పూట దేవుని ప్రజలారా, విశ్వాసం ఉన్నది కానీ క్రియలు ఉన్నాయా? క్రియలు ఉన్నాయి కానీ అవి సంపూర్ణమయ్యాయా? మొదలుపెట్టి సంపూర్ణతకు తేకుండా రాకుండా వదిలేసిన క్రియలు చావ సిద్ధంగా ఉన్నాయట. చావనయ్యున్న వాటిని మరలను బలపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. చెయ్యి పైకి ఎత్తక్కర్లేదు, అందరి ముందు ఒప్పుకోక్కర్లేదు, కానీ మీ మనస్సులో యేసు రక్తము చేత కడగబడిన మనస్సాక్షి గలవారై దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉన్న దాన్ని బట్టి నీ లోపల ఒప్పుకోగలవా? నీలో ఏ ఏ క్రియలు దేదీప్యమానమైన జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని ఎదుట ఉన్నాయి, ఏ ఏ క్రియలు చావ సిద్ధంగా ఉన్నాయి? కొన్ని చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ తప్పదు కదా. కొరింథీ సంఘములో పౌలు గారు వాడిన భాష చాలా బాధ అనిపిస్తుంది. ఒక చోట వారు ఏ కృపావరమందు లోపము లేని వారై స్థాయికి ఎదిగారట. ఏదైనా ఒక వరము కలిగిన సంఘం కాదు, ఏ కృపావరములో కూడా లోపము లేని స్థాయికి వచ్చేసారంట. కృపావరములన్నీ కలిగి అద్భుతముగా వాటిని వాడుతూ దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా వాడబడుతున్న వాళ్ళు, వరములు కలిగిన సంఘం. వరాలు పొందుకోండి అని చెప్పాల్సిన సంఘం కాదు. అందరికీ వరాలు ఉన్నాయి, కొంచెం ఓపికగా జాగ్రత్తగా క్రమంగా వాడుకుంటారా బాబు అని బతిమలాల్సిన స్థాయి వాళ్ళ సంఘంది. అందరూ ఒకసారి మాట్లాడితే ఎలాగా? ఒకరి తర్వాత ఒకటి ప్రవచనాలు చెప్పండి, ఒకసారి చెప్తే ఎట్లా తెలుసుకుంటారు అని అడుగుతున్నాడు. అనగా సంఘంలో దాదాపుగా అందరూ కూడా ప్రవచించ కృపవరం కలిగిన వాళ్ళు. ఎంత స్థాయి ఉంది ఆ సంఘానికి! కృపావరములలో ఏ లోపము లేని స్థాయికి ఎదిగిపోయినట్టు ఒక సంఘం. దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మీరు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను, కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాను అని మొదలెట్టాడు. ఇక మరీ సిగ్గుతో బాధతో తప్పనిసరిగా బైబిల్లో ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది అదే కొరింథీ సంఘాన్ని గురించి.
మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొనుచున్నాడని వినబడుచున్నది. నేను అది నిజమని కూడా నమ్ముతున్నాను. అర్జెంటుగా మారు మనసు పొందాలని దేవుని తీర్పు ఉగ్రతని మీదకి వచ్చేస్తుంది. కబడ్డారంటూ హెచ్చరిక చేస్తున్నాడు. ఏమాత్రం ఇష్టం కాకపోయినా మనసు కష్టమైన ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే, వరములు పొందుతున్న వారికి, వాడబడుతున్న వారికి, ఆరాధనలో భాషలు మాట్లాడుతూ ప్రవచనలు చెబుతున్న వారికి దీనికి తగిన బ్రతుకు నేను బ్రతకాలి కదా అన్న సోయి ఉండలేదంట. వాటి పేరే కృపావరాలు అయి కూర్చుంది. యోగ్యత అర్హతతో సంబంధం లేకుండా కృపతో ఇచ్చేసేయి కదా, అట్లా పేరే అది. ఒక ఆయన పేరు ఎక్కడ వేస్తే పాల్పేట్లో వాల్ పోస్టర్లో 9 కృపావరములు కలిగిన దైవజనుడు అని వేయాలని రూలు పెడతాడు. అట్లా లేకపోతే తెలుసుకోవాలి, ప్రింట్ చేసేటప్పుడు అడ్డగోలుగా మీకు నచ్చింది వేసుకోవటం కాదు అని కోప్పడతాడు. ఆయన పేరు రాసి కింద 9 కృపావరములు కలిగిన దైవజనుడు అని రాయాలి. ఈ అడావుడు ఎందులో తెలుసుకుందాం ఒకసారి నేను ఆయన అడిగా, అయ్యా 9 కృపావరములు కలిగిన దైవజనుడు అన్నారు కదా అంటే, అవునండి దేవుని కృపాది 9 ఉన్నాయి నా దగ్గర అని చాలా ఉత్సాహంగా ఉజ్జీవంగా మాట్లాడారు. నేను అప్పుడు అడిగాను, మరి 9 ఇచ్చిన దేవుడు ఇంకా కొన్ని వదిలేశాడే, నువ్వు గట్టిగా అడిగితే కూడా ఇచ్చుండేవాడుగా అన్నాడు. అంటే నేనంటే ఆయన అన్నాడు, ఇంకా ఉన్నాయి 9గా అన్నాడు. అదేంది మీ బైబిల్లో 9 ఉన్నాయా, నా బైబిల్ ఇంకెక్కువ ఉన్నాయా అని అడిగాను. సీరియస్గా తీశాడు. బైబిల్లో తీస్తే అక్కడ కృపావరములు నానా విధములు ఉంది, 9 అని లేదు. అరే అని టెన్షన్ పడుతుంటే నేను చెప్పాను, టెన్షన్ పడొద్దులే, అక్కడ వరుసగా 9 రాశాడు, మధ్యలో కొంత విశ్లేషణ చేశాడు, వివరణ ఇచ్చాడు, ఆ తర్వాత మిగతా కొన్ని రాశాడంటే నేను అవి చూడలేదని అన్నాడు. చూస్తే అవి కూడా తగిలిచ్చాడు ఈ పాటికే. అంటే వారిని విమర్శించాలని కాదు, అప్పుడు కొంచెం తేలిపోయి బేలగా ఫేస్ పెడితే కొంచెం ఇబ్బందిగా, అన్నా నేను చూడలేదన్నా అని కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూనే చెప్పాను, నాన్న ఇవి ఉన్నా ఇంకా అవి కూడా వచ్చినా ఆయన్ని కృపతో వచ్చినాయా అర్హతతో వచ్చినాయా అన్నాను. కృపేరా అన్న, మరి నీ పోజేందిరా కృప అంటే, నీ నోటితో నువ్వు చెప్తున్నావు అర్హత లేదన్నా, యోగ్యత లేదు, కృప ఇచ్చేశాడు అంత కృపేనని. కృపతో అన్న తర్వాత నీ అడావుడు ఏంటి చెప్పి ఇప్పుడు అందరనండి కృప అని, అంత పెట్టుబడి ఏముంది అనండి. అంటే అర్థం ఏంటి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే పని చేస్తే వచ్చేది జీతం, వేతనం, కూలి. భిక్షా దేహి మాత అని చెప్పట్టుకుంటే వచ్చేది ముష్టి, దరిద్రం. భిక్షం ధర్మం, అడుక్కుంటే వచ్చేదేమో ముష్టి, కష్టపడితే వచ్చేదేమో జీతం. ఇది అడుక్కోకుండా కష్టపడుకోకుండా అవసరానికి మించి అర్హత చూడకుండా అడ్డగోలుగా వచ్చి పడిపోతే దాని పేరే కృప. మీకు ఒక్కరు కూడా సపోర్ట్ కూడా అనిపించలేదు చూడు, భలే టేస్ట్ ఉన్న వాళ్ళు రా బాబు మీరు. అంటే మన అర్హత మన యోగ్యత సంబంధం లేకుండా దేవుని అపారమైన ప్రేమలో నుంచి, ఆయన ప్రేమ గలవాడు కనుక ప్రేమకి ఇచ్చే లక్షణం ఉంటుంది కనుక ఇవ్వకుండా ఉండలేడు కనుక ఇచ్చి పడేస్తున్నాడు అంతే, దాని పేరే కృప. అది అనేకులకు దీవెన ఉంది కనుక దేవుని రాజ్యానికి ప్రయోజనమైంది కాక అది వరం. ఇప్పుడు నా బాధ ఏంటి, నువ్వు ఆల్రెడీ కృపావరాలు కలిగిన వాడివి, వాడబడుతున్న వాడివి కానీ కొట్లాడుతున్నావు, వాడబడుతున్న వాడివి కానీ భయంకర పాపంలో ఉన్నావు. ఈ సార్దీస్లో ఉన్న సంఘ కాపరికి సంబంధించినటువంటి సందేశాన్ని లాక్డౌన్ టైంలో నేను ప్రకటించడానికి ఒక టైటిల్ పెట్టా, నీవు జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడివి అన్నాడు. కాబట్టి దానికి ఏం టైటిల్ పెట్టానంటే, జీవము గల సంఘానికి మృతుడైన కాపరి అని పెట్టి ఒక సిరీస్ నడిపాను. సంఘమేమో జీవము గల సంఘం, కాపరేమో సచ్చినోడు. ఎట్ట కుదురుద్ది? ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నానంటే, జఫన్యా గారు వాక్యం అయితే బాగా చెప్తున్నాడు కానీ అత్తమామ మా మీద దాడి చేస్తున్నాడు అంటున్నారని మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. మీకు ఇవాళ విశ్రాంతి, అమ్మయ్య ఇవాళ కనీసం మారాడు మా వాడు మీరు అనుకుంటారని. ఎవరినంటే ఎవరు ఊరుకుంటున్నారు, అందుకని నన్నే అనుకుంటున్నా. మొన్న ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి, వాక్యం బాగానే చెప్తున్నావు కానీ అందరి మీద పడుతున్నావు, అంటం ఎందుకో పడతాం ఎందుకో అన్నాడు. నాకు ఎక్కింది ఆ డైలాగ్, అంటం ఎందుకో పడతాం ఎందుకు, ఇదేదో బాగుంది, ఎందుకు అనాలి, ఎందుకు పడాలా, నేనే అనుకుంటా, నేనే పడతాను, వేసి రక్తం చెయ్యి.
చూసి ఆనందపడండి. ఈడికి ఇవాళ ఆడికి ఆడే కొట్టుకున్నాడు, రే క్లాస్ కొంత కొట్టమని సంతోషపడి ఏం తప్పులేదు. నా పాయింట్ ఏంటంటే దేవుని బిడ్డలారా, మిగిలిన వాటినైనా బలపరుచుకుందాం. ఆమేనండి. ఉదయకాలం ఏం మాట్లాడుకున్నాం? మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేద్దాం. అంటలా మీరు సరిగ్గా ఇప్పుడు ధ్యానిస్తున్న అంశం అంటే మిగిలిన వాటినైనా బలపరచు అనరే. నువ్వు ఎవరికైనా ఊరికి ఉపకారం చేసినట్టు ఫీల్ అవుతున్నావు బట్టి నీ క్రియలను బలపరుచుకునే నీ ప్రయత్నం. ఊరికి ఉపకారం కాదు, నీకే. బుద్ధిగా క్రియలు లేనివాడు అయితే ఈ బాధలు ఉన్నాయి, నీ దగ్గర క్లాస్గా ఉన్నాయి. కానీ ఏమైపోతుంది అంటే ఆ క్రియలు సంపూర్ణం అవ్వట్లా. కొంతదాకా లాక్కొచ్చావు, ఇక చాలే మా ఊర్లో ఎంతకన్నా బేబొచ్చా ఉన్నాడు, ఆడెవడో ఫెయిల్ అయిపోయాడని వాళ్ళ నాన్న రెడీగా కర్ర మంచిది తలుపు పక్కన పెట్టి ఉంచాడు. వస్తాడు ఇంటికి, ఆయనకు బలంగా ఈ రోజున శుద్ధీకరణ చేద్దామని రెడీగా ఉన్నాడు కర్ర వేసుకొని. ఈ రావటమే విచారంగా, టెన్షన్గా, దిగులుగా, బాధగా కాకుండా మంచి చిద్విలాసంగా వచ్చాడంట. నేను తప్పు చూశానా? ఇటు ఫెయిల్ అయిన వాళ్ళకం లేదు, మంచి ఉద్యోగం ఉంది ఫేస్ ఇడిది అని. ఏంద్రా అంటే, డాడ్ మా క్లాస్లో నేనే ఫస్ట్ అన్నాడంట. ఇడి కర్ర దాచాడు ఇక తీతల. అనవసరంగా దొరికిపోతును, బుద్ధి లేని తండ్రి అనిపించుకుంటా, నేసు రక్తం ఇచ్చేయం, నువ్వే కాపాడావు ప్రభువాని స్తోత్రం అనుకొని. అవునా నాన్న ఎన్ని మార్కులు వచ్చిందంటే 23 అన్నాడు. అదేందిరా అంటే, అంతకన్నా ఇంకొకటి కూడా ఎక్కువ రాలేదు, మొత్తం 20 లోపే వచ్చినాయి, నేనే బేబచ్చమన్నాడు అంట. తలుపులేసి ఏసు రక్తం ఇచ్చేయం. హల్లెలూయా. అసలు ఒక్క కర్ర ఎందుకు తెచ్చుకున్నాడు అనిపించినట్టు కొట్టాడంట అన్ని. ఈడు ఎటువంటి వాడు అంటే, ఈడికన్నా సన్నాసినకం ఉన్నొకను చూసి ఆడికన్నా బెటర్ అని ఫీల్ అవుతున్నాడు. ఏం దరిద్రం అండి. నీ క్రియలు సంపూర్ణం అవ్వలేదు కదరా, పూర్తి అవ్వలేదు కదరా అంటే, ఎవరుగా నీకేం తెలుసు, మా ఊర్లో మేమే బేబచ్చం. అసలు ఈ మాత్రం నడిపింపు, ఈ మాత్రం అభిషేకం, ఈ మాత్రం ప్రత్యక్షత, ఈ మాత్రం బోధ అసలు మా ఏరియాలో ఎవరికి లేదు. చోరుల వలన జారుల వలన లేవు కాబట్టి పరిచయ పరలోకం వస్తాడా? క్రీస్తు వలే ఉంటే వస్తావు కదరా. ఒక్కరు కూడా అవుననరు, ఆమె అనరు, స్తోత్రం అనరు. అందరికి వందనాలండి. అబ్బా మహాభక్తులు కలకలలాడుచున్నారు 3 దినములకే. హల్లెలూయా. మనోహరమైన పండుగల, మహావేదన పండుగల నాయన. మరి ఎట్ట అటు పెట్టే ఫేస్ ఆడు ఎవడో కుక్క బొమ్మేసి కింద కుక్కని రాశాడని చెప్తున్నా నేను. ఎవడు గుర్తుపట్టక అది కుక్కని. సంతోషం కలిగిన వారు స్తోత్రం చెప్పండి. చెప్పారు కాబట్టి తెలిసింది. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, నీకు క్రియలు ఉన్నాయి, లేకపోతే ఇంత పనికి మళ్ళీ సన్నాసి రకమైతే పెట్టుబడి పెట్టే బాధ అనుకుందాం. క్రియలు ఉన్నాయిరా బాబు, నీకు కొంచెం ఓపిక తెచ్చుకొని వాటిని బలపరుచుకుంటే నువ్వు సూపర్ కింగ్ అయిపోతావు. నీకు తిరగలేదు. దేవునికి స్తోత్రం. మాట్లాడతలా భక్తులు. హల్లెలూయా. ఏమంటుంది దేవుని వాక్యం? నీ క్రియలు నా దేవుని నిద్ర సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక నీవు మృతుడివే. ఇప్పటికైనా నువ్వు లేచి చావనయున్న మిగిలిన క్రియలను బలపరుచుకుంటావా, బతికిపోతావా, లేకపోతే నీ ఇష్టం అంటున్నాడు. అయ్యా జరిగింది పొరపాటే. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఆ మిగిలిన క్రియల్ని నేను బలపరుచుకుంటాను. మొదలు పెట్టాను, సంపూర్ణం చేయలేకపోయాను, అందుచేత అవి మృతతుల్యమైపోతున్నాయి, చావనై ఉన్నాయి, వ్యర్థమైపోతున్నాయి. నేను వాటిని బలపరుచుకుంటాను. అందరు గట్టిగా. ఈ ఉపవాస కూడికలలో మన టార్గెట్ ఏంటి తెలిసినా? వినండి. ముగింపు రోజున కృతజ్ఞతలు చెప్పాల్సినంత సంతోషం రావాల్సిన కారణం ఏంటి తెలుసా? మిగిలిన శేషం కొరకు మనం తీవ్రంగా ప్రార్థన చేయటం, ఆ శేషములో మనం ఉండేలాగా చూసుకోవడం. రెండవది, మనలో ఆరంభమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆ కార్యములు సంపూర్ణము కాలేదనే దిగులు, దుఃఖం, బాధ దేవునికే మన పక్షం ఉన్నందున చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకునే పని మీద ఈ కూటాల్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి గట్టిగా. చావనయున్న వాటిని బలపరుచుకునే కూటాలివే. బలపరుచుకుంటాను, సజీవులుగా మారుతాను, క్రియలు సంపూర్ణం చేసుకుంటాను, దేవుణ్ణి ఎదుర్కొంటాను, దేవుని ముందు నిలబడతాను అనే ఒక తీవ్రమైన సమర్పణలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో పెద్ద మనుషులు 139వ కీర్తన రాసిన ఆయన కొన్ని పనులు చేశాడు. దేవునికి ముఖం చూపిస్తాక ముఖం చేయాలా. రాజుగారికి ఏదైనా డబ్బులు ఉన్నాయి కదండి, ర్యాకెట్ వేసుకొని రోదశీలోకి వెళ్ళిపోయాడంట. ఆయన సన్నిధిలో ముఖం చూపించలేక
అక్కడి నుంచి ఒక్కటి సరిసి కింద పారేసాడు యేసు ప్రభు. బుర్ర పని చేయక పైకి వెళ్ళిన దేవుడు ఉండేది పైనే కదా అని ఈసారి సముద్ర దిగంతలకు వెళ్ళిపోయాడంట. సబ్మరీన్ వాడాడు, ఎట్ట వాడాడు దేవుని స్తోత్రం. అక్కడి నుంచి ఆయన దక్షిణాస్తం అటు పట్టుకొచ్చి గుళ్ళో పడేసిందంట. పైకి వెళ్తే వాడు జరిగితే కిందకు వచ్చాడు, అడుక్కెళ్తే లాక్కొచ్చి వేస్తాడు. మళ్ళీ ఇప్పుడు రాశాడు పాట, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలను, ఎవరు ట్రై చేయమన్నాడు నిన్ను, నీకేం బొత్తిగా వాక్యం తెలియనోడువా, చిన్నప్పటి నుంచి ఎలాంటి బేబచ్చాలు ఎన్ని రాసేవు నువ్వు, ఏసు రక్తం ఏం చేయం అంటే అన్నీ తెలిసే కొందరు ట్రై చేస్తున్నారు. ముఖం చెల్లకుండా ఎందుకు బతకాలా, ముఖం చూపించుకోలేని బతికెందుకు బతకాలా, ఆ ఏడుపు ఉండాలి. కానీ మరి తెలుసో తెలియకో కొన్ని జరిగిపోయాయి. ఆ విధంగా నేను ప్రభు దగ్గర రాలేకపోతాను. నువ్వు సౌండ్ మాడ్యులేషన్స్, వాయిస్ బేసులు ఎన్ని చేసినా వేస్ట్ రా. తోటివాడినో ఎదుటి సంఘ కాపరినో ఆదివారం నిన్ను తేడా గుర్తించి పక్కన ఉన్నో ఏదో చూసుకొని ఏదో కవరింగ్ మాటలు మాట్లాడటం కాదు, నీ దేవుని ఎదుట నిలబడవలసిన ఒక అవసరం ఉందా లేదా? మాట్లాడరే. యేసయ్య ఉన్నాడా, మళ్ళీ వస్తాడా, ఆయన ఎదుర్కోవలసి ఉంటుందా, ఎదుర్కొంటే లెక్క చెప్పాల్సి వస్తుందా, దాన్ని బట్టే మనకి భవిష్యత్తు అంతా ఉంటుందా ఉండదా? ఏం తమాషగా ఇందులో ఒక్కటే మిస్ అయిపోయే పరిస్థితి లేదు. నువ్వు ఆదివారం ఎగ్గొట్టేంత ఈజీగా తిరుపతిని ఎగ్గొట్టబడుతుంది అనుకుంటున్నావా? ఆహా, నచ్చినా నచ్చకపోయినా మనము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాల్సి ఉంటుంది. Somehow I'm not feeling good to stand before God's throne. అవ్వదు, ఈపు చేత కొట్టు నుంచో పెడతారు. నాకెందుకు న్యాయపీఠం ముందు నిలబడి కావట్లేదు, ఐఎమ్ సారీ ఉండదేక. ఈ చెంప ఆ చెంప వాయించుకొచ్చి నుంచో పెడతారు. రహస్యమందున్నవన్నీ బయలుపరచబడతాయి, జవాబు చెప్పాల్సి వస్తుంది. అనివార్యం, అది తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అది మనసు కఠినం చేసుకున్నావా, హృదయాన్ని బండగా మార్చేసుకున్నావా, దేవునికి లోబట్టం లేదా, మనస్సాక్షిని చంపేసుకున్నావా, ఇక పాడైపోయిన పాపిష్టి బతుకు అలవాటు అయిపోయావా? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోన్ దగ్గర పడుకున్న వాడిని పట్టుకొని యేసుప్రభు అంటాడు, స్వస్థపడగోరుచున్నావా? మరి ఇంకెందుకంటే ఇక్కడ ఉంటాం, మరి మేము స్వస్థపడాలనే వచ్చాం. ప్రభు చెప్పేది అదే, స్వస్థపడాలనే వచ్చావు, ఇంతకాలం స్వస్థపడలేదు కాబట్టి ఈ స్థితికి అలవాటు అయిపోయావు. అది పాయింట్. ఇంక దేవుని చిత్తంలేండి. ఇప్పుడు బాప్తిస్మం పొందాడు, ఎందుకు పొందుతాడు? పరిశుద్ధపరచబట్టడానికే. ఇప్పుడు మరి పరిశుద్ధ సంపూర్తి అయిపోయిందా? అప్పుడు దారాటం ఇప్పుడు లేదుగా. ఒక భక్తుడు పాట రాశాడు, బాప్తిస్మపు భాషలు నీటి మీద రాతలు అయిపోయినీరా, నీ వ్యవహారం ఏందని అడుగుతున్నాడు. ఈ పూట దేవుని భక్తులారా ఒక మంచి మాట ఆలోచన, మిగిలిన వాటిని అయినా బలపరుచుకుందాం అనండి గట్టిగా. నువ్వు మాకేం ఉపకారం చేయొద్దు, ఎవడికి ఉపకారం చేయొద్దు, ఊరిని ఉద్ధరించొద్దు, చావనయున నీ క్రియలను బలపరుచుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తనుకుమారున్న ధర్మం మొదలు చెడ్డ బేరం అని కదా పెద్దలు చెప్పేది. ఊరు ఉపకారం చేయొద్దు, తర్వాత చూద్దాం కానీ దేవుని బిడ్డలారో. మొన్న ఒకడు తేడా పాడవాడు నా దగ్గరికి వచ్చాడు, ఇంకంతకని నీకు అడగ బాకు. ఓ తేడా పాడవాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే, అన్నా నాకేం లేదన్నా, ఒకటి నశించిపోతున్నా, ఆత్మల కొరకు భారం అన్నా. నవరసాలు గించేస్తున్నాడు మహానట ప్రపూర్ణ. నశించిపోతున్న వారి కోసం నాకు భారం అని అన్నాను. అయితే నువ్వు రక్షించబడ్డట్టుగా ఖాయంగా అన్నాను. మరి ఆ విషయం ఆలోచన, నువ్వు రక్షించబడి ఏడిచబెట్టరా, ఈ రక్షణ ఖాయమైందా? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారి కొరకు రక్షణను స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. తేరగని జోబులో ఉన్న సరుక ఏంది? విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరి సమీపంగా వచ్చింది. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ్యం తర్వాత రక్షణ దూరమైందా దగ్గరైందా చెప్పు. పిల్లలు, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ తరము ముఖ్యము కాదు, ఈ బంధాలు ముఖ్యం కాదు, ఇవన్నీ నిలబడవు. ప్రభు దగ్గర నువ్వు నిలబడాల్సి కబడ్డార్ అని వీధిలో సువార్త చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత యేసు రక్తమే జయం. ఏది శాశ్వతం కాదన్నాడు ఆ డబ్బు కోసమే, ఏది స్థిరం కాదన్నాడు ఆ బంధాలే. నోరు మాట్లాడుతుంటే నొసలెక్కరిస్తున్నాయి అంట బాబు. ఎదురువాడికి నోరే కనపడుతుంది, నొసలు కనపడతలేదట్రా. ఒకంత అలా సీరియస్గా పెట్టుకొని మీరు బయటికి రావడం చాలా సంతోషం అంటే అదేట్రా, అది కనపడతామో. 2 కళ్ళు లేనివాడైతే అవునా మేము రావటం సంతోషం అంటాడు. నువ్వు ముఖమంతా అటు కోడిగుడ్డు కొట్టిపోతే ఆమ్లెట్ అయ్యేంత సీరియస్గా పెట్టి
మీరు బయటికి రావడం చాలా సంతోషం అంటే ఎటు కూడా ఉండిద్దా సంతోషం? అందరికి వందనాలండి. ఒక్కళ్ళు చెప్తలేదు, రాజుగారు చెప్పినా చెప్తలేదు. అయ్యో స్తోత్రం. నాకా ఇప్పుడు భయపడ్డది పెద్ద అబద్ధం అది. భూమి మీద నేను 30 సంవత్సరాల సేవలో తెలుసుకున్న అద్భుతమైన ప్రత్యక్షత ఏంటంటే, భూమి మీద ఎవడో ఎవడికి భయపడ్డాం. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. భూమి మీద ఎవడో ఎవడికి భయపడ్డాం. నాకు కాదు, నీకు కాదు, ఎవడు ఎవడికి భయపడ్డాం. భయపడుతున్నట్టు కనబడతారంటే అది సంస్కారం అంతే. వాళ్ళు సంస్కారవంతులు కనుక ఆ మర్యాద చూపిస్తారు, అంతకన్నా ఎవడికి లేదు. ఉట్టిదే. ఆ విషయం అందరికీ తెలుసు కానీ చెప్పుకుంటే పరువు పోయిద్దని చెప్పుకోవట్లా, నేను చెప్పేశాను నీకు అంతే. మరి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కొన్ని నిజాలు అటువంటాయి బాబు, ఏం చేస్తాం మరి? అబద్ధం అందంగా ఉందని దాన్ని పట్టుకొని వేళ్ళాలేము, నిజం నిష్ఠూరంగా ఉందని వదిలేసుకోలేము. ఏమంటావు? ఏమంటలేదు. మా అయ్యగారు ఒక్కడ బెరకమన్స్ గారు తప్ప ఒక్కడ మాటల్లో భూమి మీద. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పాయింట్ ఒకటే, మిగిలిన వాటిని బలపరుచుకుందాం. చెప్పండి గట్టిగా. మిగిలిన వాటిని ఏం చేద్దాం? చెప్పండి, మిగిలిన వాటిని ఏం చేద్దాం? ప్రారంభించాం కానీ వాటిని సంపూర్ణం చేయలా, అర్ధాంతరం వదిలిపడేసాం. వ్యవసాయ భాషలో చెప్పాలంటే వీరావేశంతో మొక్కలు నాటాం. వాటికి పోషణ లేదు, నీరు లేదు, కలుపు చేత్తం లేదు, కంచి చేత్తం లేదు. వాటి ముఖం చూసిన పాపాన్ని పోలా. 1,00,000 మొక్కలు నాటిన రైతులు నేనే అన్న స్టేట్మెంట్ మట్టుకు ఇచ్చాం. అందులో 2 మొక్కలు కూడా బతకలు, మొత్తం చచ్చినాయి. నీ పక్కన ఒక అమాయకుడు ఉన్నాడు, 10 వేసాడు, 10 బతికిపోయినాయి. ఆడికి ఎవడు 100% వాడు? ఫీల్ అవ్వకండి, చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఏమండి, హడావుడి కాదండి, ఆరంభశూరత్వం కాదండి, కార్యారంభము కంటే కార్యాంతము. మళ్ళీ అట్లాంటి వాక్యాలు బాగా గుర్తుంటాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా చెప్పండి. మిగిలిన వాటిని బలపరుచుకుందాం. సంపూర్ణము కానివ్వకుండా వదిలేసిన వాటిని జ్ఞాపకం చేసుకుందాం. హడావుడిగా ప్రారంభించి మధ్యలో వదిలేసిన వాటిని జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మము ద్వారా దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధత అనే క్రియను స్టార్ట్ చేసాం. అవునా కాదా? మాట్లాడరే. ఎన్నో ప్రారంభించాం. మనం క్రియలు లేని వాళ్ళం కాదు, క్రియలు తెలియని వాళ్ళం కాదు, కానీ వాటిని సంపూర్ణం చేయలే. అటు పడేసాం వాటిని. అవన్నీ ఎండి సచ్చి ఎలాగొన్నాయి పరిస్థితి. నువ్వు లేచి చావనయున్న మిగిలిన వాటిని మళ్ళీ బలపరచుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దానికి విపరీతమైనటువంటి విచిత్ర విన్యాసాలు, ఒంటికాలి దబాలు ఏమి లేవట. ఆ ఉపదేశమును జ్ఞాపకం చేసుకో సరిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఏ ఉపదేశం ద్వారా పట్టబడ్డావో, ఏ ఉపదేశం ద్వారా బలపరచబడ్డావో, ఏ ఉపదేశం ద్వారా సేవకు వచ్చావో, ఏ ఉపదేశం ద్వారా సత్తువ గల సంఘములో ఒక మంచి విశ్వాసిగా నాటబడ్డావో, ఆ ఉపదేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మళ్ళీ సెట్ అయిపోతావు నువ్వు. సావరగిన మిగిలిన వాటిని బలపరచుకో. మిగిలిన వారి కోసం ప్రార్థన చేయి. రెండవ సందేశం, మిగిలిన వాటిని బలపరచుకో. అసలు ఏంటా క్రియలు? ఏమిటా క్రియలు? సుదీర్ఘంగా ఏమీ వ్యవహారం లేదు కానీ సింపుల్గా 2-3 ముక్కలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధాభక్తులు కలిగి వాక్యాన్ని ఆలకించండి. మంచి స్తోత్రం అందరూ కలిసి చెప్తా ఉండవు సరే. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు మంచిగా విందాం. ప్రియులారా, మనము కలిగి ఉండవలసిన క్రియలను ప్రస్తావించాలి, బలపరుచుకోవాల్సిన క్రియలను చర్చించాలి అనే ధ్యానము గనుక అక్కరలేని క్రియల గురించి మాట్లాడడం లేదు. ఉదాహరణకి అంధకార క్రియలు, శరీర కార్యాలు, దుష్క్రియలు, నిర్జీవ క్రియలు, నికోలాయితుల క్రియ, ఇలాంటి క్రియలు బోల్డ్ ఉన్నాయి. నెగిటివ్ సెక్షన్. ఒక అంశంగా ఎప్పుడైనా మీరు ధ్యానించడానికి ఎవరికైనా బలపరచడం ఉపయోగపడుతుందని 4 మొక్కలు అన్నాను తప్ప దాన్ని వదిలాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే బలపరుచుకొనవలసిన క్రియలు అట్లా. అది అనండి. అది ఏంటది? వస్తుందిరా కొంచెం అంటే నీ చేతితో తీసేమనంటే ఒకడు
ఆ ముక్క తిరిగి చెప్పడానికి కూడా టన్నుల కొద్దీ బద్ధకమైతే ఎట్టండి. చావనయున్న ఆ మిగిలిన క్రియలను బలపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. మనము బలపరుచుకోవలసిన క్రియలు, మనము కొనసాగించవలసిన క్రియలు, మనము సంపూర్ణము చేయవలసిన క్రియలు, మనము కలిగి ఉండవలసిన క్రియలు, వాటిని మాత్రమే ఈ పూట మనం ఫోకస్ పెట్టాలి, దృష్టి పెట్టాలి. కనుక విసర్జించవలసిన, అసహించుకోవలసిన, దరిచేరకున్నటువంటి అంధకార క్రియలు కానీ, చీకటి కార్యములు కానీ, ఈ లోకపు క్రియలు కానీ వాటి జోలికి వెళ్లకుండా ఊరికి ఒక ప్రస్తావన చేశాను. మన కార్యములు ఏవి మనము చెయ్యాలి అనే వాటి కొరకై చాలా సింపుల్గా కొత్త బిడ్డలకు కూడా అర్థమయ్యేలాగా కొన్ని సంగతులు మీ దృష్టికి తెస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. ఆమేనండి, ఆమేనండి. పక్కోడికి చెప్పా మాట. అంటాం కాదు, తేటగా అది అట్టుండాలి ప్రసంగికుడు స్వరం అంటే. రక్తం చేయి చెప్పు గట్టిగా. కొంతమంది స్పష్టంగా అందరు కలిపేస్తారు అందరిలో. హల్లెలూయా, ఆమేన్. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను, నేను రెవరని చెప్పినా, 70 అని చెప్పినా, 90 అని చెప్పినా, ఇటు పెట్టినా అటు పెట్టినా, ఎన్ని బిరుదులని చెప్పినా, మరి ఆ విధముగా మేము వద్దే, ఇదంతా వట్టిదే. ఆయన అసలు నమ్మాలంటే ఏముంటే నమ్మాలి? నా తండ్రి క్రియలు నా యొద్ద ఉంటే నన్ను నమ్మను, లేకపోతే నమ్మొద్దు అన్నాడు. ధైర్యంగా మాట ఎవరికైనా చెప్పగలవా? ఏంది సౌండ్ తగ్గింది? తగ్గటండి మొత్తం పోతే. స్తోత్రం. పక్కనోడికి ఆ మాట చెప్పంటే చెప్తాం కానీ కడుపులో ఏముంటుంది? ప్రభు ఆడి సంగతి నాకు తెలుసు, నా సంగతి ఆడికి తెలుసు. ఉభయ కుశలో మరి హల్లెలూయా. మరి ధైర్యంగా అడిగి చెప్పారు. ఆడు కూడా నేను అడగను కాబట్టి. ఇలా తండ్రి క్రియలు అడిగేద్దాం, అడిగలేదంటే ఎందుకంటే ఆడి క్రియలు మనకు తెలుసు. అఫ్ కోర్స్ మనీ కూడా వాడికి తెలుసు అనుకో. యేసు రక్తం ఏం చేయం. మరి ఏమి కూటం తయారయ్యింది నా నాయన. స్తోత్రం చెప్పు. ఏమన్నా బోధపడుతుందంటారా? ఎంత దమ్ముండాలి సార్ ఆ మాట. మీకు 15 రోజులు కాదు నా తండ్రి క్రియలు నా ఎదుగు నమ్మలేదు మానబడి. ఏం దమ్ముండాలి సార్ మాట్లాడాలంటే? నువ్వు నమ్మించడానికి మసిబూసి మారేడికాయ చేయటం, గేదెని శుభ్రం గడి ఆముదం పూసి పురుగురు సంతలో తీసుకెళ్ళి అమ్మటం, ఇవన్నీ వద్దు నాన్న, ఇవన్నీ వద్దు. ఉన్న ఊర్లోనే యేసు రక్తం ఏజ్జేయం. మాట్లాడతలేదు అసలు. వాక్యం ఏమంటుంది ఈ పూట చెప్పండి? నా తండ్రి క్రియలో నాలో కనబడితేనే నన్ను నమ్ము. ఈ మాట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పగలిగిన స్థాయి మనకు వస్తే ఇక మనకి మించినోడు ఎవడు సార్ భూమి మీద? దేవునికి స్తోత్రం కలుగునగాక. మన భక్తికి సర్టిఫికెట్లు అక్కర్లేదే, ఎక్కడి నుంచో కాగితాలు తెచ్చుకో అక్కర్లేదే, ఫోటోలు, సపోర్ట్లు, రిపోర్ట్లు ఈ డిపార్ట్మెంట్ కాదే. ఒకటే, నీ తోటి వారికి, ఎదుటి వారికి, చుట్టుపక్కల వారికి నీలో ఏం కనపడాలి? చెప్పాలి గట్టిగా. నువ్వు ఆ మాట ఎవరితో ఎప్పుడైనా చెప్పు, ధైర్యంగా చెప్పు. ఆ స్థాయికి వచ్చేసావు, నీకు తిరగలేదు. పరలోకానికి ఒక మెట్టు అవతలే ఉన్నావు. ఆ మెట్టు పేరుకి బోరమోగితే నువ్వు అవతల ఉంటావు. ఈ తిరగలేదు నీకు.